హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రకరకాల పేర్ల మీద పెన్షన్ ఇస్తున్నారు. మొదట ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని ఉండేది. దాని తర్వాత 2004లో న్యూ పెన్షన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా 2024లో ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మనకు ఇంకో స్కీమ్ తీసుకొచ్చారు. ఈ 3 స్కీమ్లు వాటి విధి విధానాలేంటి, అందులో ఏది ఈ ఎంప్లాయీస్కు ఉపయోగకరంగా ఉంటుంది అనేది మనం ఒకసారి అందరికీ ఈ కాంప్రహెన్సివ్గా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది సిసిఎస్ పెన్షన్ రూల్స్ 1972 ప్రకారం మనం డిఎస్ నక్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దరిమిల సో ఈ పెన్షన్ రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వటం మొదలుపెట్టారు. పాత కండిషన్స్ ప్రకారం 33 సంవత్సరాలు మ్యాక్సిమం సర్వీస్ కింద లెక్క వేసుకొని కనీసం 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తేనే పెన్షన్కు ఎలిజిబిలిటీ అని కండిషన్ ఉండేది. తర్వాత మనకు 7th పే కమిషన్ దాన్ని 10 సంవత్సరాలకు తగ్గించింది. సో ఇప్పుడు 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా, సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైనా పెన్షన్కు ఎలిజిబుల్. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇందులో ఎంప్లాయీకి పాత్ర ఏం లేదు, అతను ఎలాంటి కంట్రిబ్యూషన్ చేయడు. తర్వాత మనకు ఈ మార్కెట్లో, షేర్ మార్కెట్లో లేకపోతే బ్యాంకింగు ఇతర ఏ విషయాల వల్ల అతని పెన్షన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఇది అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒకవేళ పెన్షనర్ చనిపోయినా కూడా అతని ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పేసి అతను వైఫ్ కానీ అతను డిపెండెంట్ చిల్డ్రన్ కానీ ఉంటే వాళ్ళకు అందులో 50% ఇవ్వటం జరిగేది. ఇది నిరంతర ప్రక్రియ, ఏదో ఒక స్టేజ్లో ఆగిపోయేది. సో ఇది ఓపీఎస్. ఇక ఎన్పిఎస్ అని చెప్పేసి కొత్తగా మొదలుపెట్టారు. 2004లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఎన్పిఎస్ అని న్యూ పెన్షన్ స్కీమ్ అని పెట్టారు. 2004 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళందరికీ ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అమలవుతుంది. సో దీని ప్రకారం 1% ఆఫ్ బేసిక్ పే ప్రభుత్వ ఉద్యోగి కంట్రిబ్యూట్ చేస్తే 1% ప్రభుత్వం కూడా దానికి మ్యాచింగ్ గ్రాంట్ చేసి దీన్ని ఈక్విటీస్లో మనకు ఇన్వెస్ట్ చేసి అందులో వచ్చిన మనకు రిటైర్మెంట్ టయానికి ఏమైతే ఈ రిటైర్మెంట్ టయానికి అతనికి ఉన్న అమౌంట్ ఏమైతే ఉంటుందో దాంట్లో 60% మొత్తాన్ని అతను విత్డ్రా చేసుకోవచ్చు. 40% తప్పనిసరిగా ఎన్యూటీలో పెట్టుబడి చేయాలి. ఇందులో ఉద్యోగి తన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఎంచుకోవచ్చు. దీంట్లో ఉన్న ప్రయోజనాలు ఏంటంటే ఎన్పిఎస్లో దీర్ఘకాలం మార్కెట్ ఆధారిత రాబడులు, ఎక్కువ లాభాలు సాధ్యమవుతాయి. ఒక్కోసారి ఆర్థిక స్వాతంత్రం ఎక్కువ, రిటైర్మెంట్ సమయంలో
పెద్ద మొత్తాన్ని విత్డ్రా చేసే సౌలభ్యం. పన్ను ప్రయోజనాలు అఫ్కోర్స్ అందరికీ ఉన్నాయి. సెక్షన్ 80C కింద ఇది మనకు ఎన్పిఎస్. ఇక యూపీఎస్కి వస్తే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇది 2024-25లో అమలు చేశారు. ఇది ఓపీఎస్ ఎన్పిఎస్ రెండు కలిపి మిక్స్ చేసి దీన్ని తయారు చేశారు. దీని ప్రకారం పెన్షన్ చివరి 12 నెలల సగటు జీతంలో 50% పెన్షన్ ఇస్తారు. ఎంప్లాయీ చివర 12 నెలల్లో సగటు జీతంలో 50% పెన్షన్ ఇస్తారు. ఇక్కడ 25 సంవత్సరాల సర్వీస్ అవసరం. 7th సిపిసి ప్రకారం 10 సంవత్సరాలే సరిపోతుంది. ఇక్కడ ఉద్యోగి సహకారం ఎన్పిఎస్ కంటే తక్కువ సహకారం, ప్రభుత్వం ఎక్కువ లాభం వర్తిస్తుంది. కుటుంబ పెన్షన్ ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి 60% పెన్షన్ ఇస్తారు. ఓపీఎస్ యొక్క భద్రత మరియు ఎన్పిఎస్ యొక్క లాభదాయత రెండు కలిసి ఈ ఎన్పిఎస్ ద్వారా యూపీఎస్ ద్వారా ఎంప్లాయీ లబ్ధి పొందే అవకాశం ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎస్పెషల్లీ వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఎన్పిఎస్లో ఉంటారా యూపీఎస్కి వెళ్తారా అనేది. సో దాన్ని వాళ్ళు ఆచితూచి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.